హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే కాస్త పని ఒత్తిడి లేకపోవడంతో పెరట్లోకి వెళ్ళి మొక్కల పని పెట్టాను. నీళ్లు సరిగ్గా పోయకపోవడం వలన అన్నీ కాస్త ఎండకు ఎండినట్టున్నాయి. నేను ఒక్కదాన్నే శుభ్రం చేసి నీళ్లు పెట్టే టయానికి మా ఆయన కూడా ఆఫీస్ నుండి వచ్చి నాకు సహాయంగా ఇంకొక వైపు నుండి పైపుతో మొక్కలను తడుపుతూ వస్తున్నాడు. ఈసారి వీటిని ఇలా వదిలిపెట్టకుండా నేను చూసుకుంటాలే, నాకు కాస్త ఆటవింపుగా ఉంటుంది అన్నాడు మా ఆయన నాతో. నవ్వి వదిలేశాను. పని పూర్తి అవ్వగానే కిచెన్లోకి వెళ్ళి పొద్దున మిగిలిపోయిన దోసపిండితో పొంగనాలు వేసి అందించాను. ఆకలితో ఉన్నట్టు ఉన్నాడు. ఆవు రావుమంటూ తింటూ నీ చేతితో ఏది చేసినా అది అమృతంగా ఉంటుందోయ్ అన్నాడు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడుగా, అలాగే ఉంటుంది అనుకుంటుండగా ఫోన్ మోగింది. మా ఆయన నా దగ్గరికి వచ్చి చిన్న మామయ్య పోయారని చెప్పారు. పద వెళ్దాం, ఉన్న ఊరిలో ఉండి తెలిసి తొందరగా వెళ్ళకపోతే బాగోదు అని అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అప్పటికే వరండాలో పడుకోబెట్టి ఉన్నారు. పోతాడని ముందు తెలుసనుకుంటా. బయట షామియానా వేసి బెంచ్ సిద్ధంగా ఉంచారు. కాసేపటికి శవాన్ని అక్కడ ఉంచమన్నారు. అప్పుడు మొదలైంది పంచాయతీ. శవం అని ఎందుకంటారు? ఇన్ని రోజులు మనతో తిరిగిన వ్యక్తే కదా అని ఒకరు, పోయాక శవం అనకుండా గౌరవంగా సంబోధిస్తారా అని ఇంకొకళ్ళు వాదించుకుంటూ ఉండగానే మా వారు ఇంకొందరు కలిసి మా అమ్మయ్య గారిని జాగ్రత్తగా పడుకోబెట్టి గాజు గ్లాసులో పెట్టేశారు. మా అత్తగారు ఏడుస్తూ ఎవరెవరు వచ్చారు అని కూడా చూస్తున్నారు. పెద్దమ్మాయి అల్లుడు ఇద్దరు వచ్చి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇంకా కొడుకు బెంగళూరు నుండి రావాల్సింది, బయలుదేరారు అని కబురు వచ్చింది. త్వరగా ఫ్లైట్లో రావచ్చు కదా అని అంటోంది అత్తయ్య. కారులో వస్తున్నారు. ఉదయం కల్లా వస్తారులే మా ఆయన నచ్చజెబుతున్నాడు. మెల్లగా అందరూ రావటం మొదలుపెట్టారు. ఆమెకు బెంగంతా కొడుకు మీదే ఉంది. ఎలా వస్తున్నాడో, ఏమైనా తిన్నాడో లేదో అని అపసోపాలు పడుతోంది. ఇంతలో ఊర్లో ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు వచ్చి చూస్తున్నారు. అత్తయ్యను ఊరడిస్తున్నారు. అప్పుడు మొదలయ్యింది. అందరి మనసులో ఉన్న మాటలు వరదలాగా వస్తున్నాయి. మంచాన పడినప్పటి నుండి నా కొడుకు కాబట్టి అన్ని ఖర్చులు భరించాడు. తండ్రికి ఏ లోటు లేకుండా, శ్రమ అనుకోకుండా, డబ్బుకు వెనకాడకుండా చూసుకున్నాడు అని గొప్పలు చెప్తోంది మా అత్త. కూతురు దగ్గర నుండి తండ్రికి సపర్యాలు చేసి ఎంత చూసుకున్నా క్రెడిట్ అంతా కొడుక్కే ఇస్తోంది మా అత్త. మంచాన పడిన మొగుడిని అసహాయంతో కొన్నిసార్లు దగ్గరికి వెళ్ళి కూడా చూడలేదు. కానీ ఈ మహాతల్లి రాణి కొడుకు గురించి గొప్పలు చెప్పుకుంటోంది. మధ్యలో ఇంకొక ఆమె కూడా ఇదే వరుస, నా కొడుకు అమెరికాలో ఇల్లు కొన్నాడు అని చెప్పింది. కొన్నాడు కానీ నిన్ను తీసుకెళ్లాడా అనుకున్నాను మనసులో. ఇంటికొస్తే తిన్నావా అని అడగని కొడుకు గురించి గొప్పలెందుకు అన్నారు ఇంకొకరు. నా కొడుకు బాగా బిజీ, అందుకే వాడు అడగకపోయినా పర్వాలేదు అంది ఆమె. ఓయబ్బో, అడగని కొడుకు ఒదగని కోడలు, బాగుందమ్మా నీ సంబడం అంది చూడడానికి వచ్చిన ఒక పెద్ద మనిషి. వాడు పుట్టినప్పుడు మనం వెంబడబడి అన్నీ చూసుకున్నాముగా, అంత బిజీ ఏముంటుంది? మనం ఆ వయసు దాటి వచ్చిన వాళ్ళమే కదా, ఎన్ని ఆటుపోట్లు చూసుంటాము అన్నాడు ఇంకొక ఆయన. కొడుకులకు చదువులు, ఉద్యోగాల పేర్లతో దూరం వెళ్తుంటే బాగుపడుతున్నాడని ఆనందంతో సాగునంపుతారు. అదే కూతురుని అయితే ఆడపిల్ల అని ఆంక్షలు పెట్టి పరువు ప్రతిష్ట అనే సంకళ్ళు వేసి పెంచుతారు. అంతేనా అంటే చదువుతో పాటి వంట వార్పు అని, ఓర్పు నేర్పు అని వాళ్లకు తోచిన విధంగా గడప దాటే టైం, గడపలోకి వచ్చే టైం కూడా ఆర్డర్ వేస్తారు. అదే అబ్బాయికి ఎటువంటి ఆటంకాలు లేకుండా పెంచుతారు అని అనుకుంటూ ఉండగా మా అత్త కూతురుని ఎందుకో ఈసడించుకుంటోంది. ఏమైంది అని అడిగితే ఇవన్నీ నాకు మామూలే వదినా అని లోపలికి వెళ్ళింది. ఉండబట్టలేక నేను వెళ్ళాను. చెప్పు స్వాతి, ఏమైంది అని అడిగాను. ఏం లేదు వదినా, నాన్న బాత్రూంలో కాలు జారి పడ్డప్పటి నుండి నేను దగ్గరుండి చూసుకుంటున్నాను. మా ఆయన కూడా నాకు సహాయంగా వస్తుంటాడు. శాలరీలో కటింగ్స్ పోకూడదని నేనే అన్నీ చూసుకుంటున్నాను. వీళ్లకు ఏమి వచ్చినా వెంటనే వచ్చి అన్నీ చూసుకుంటున్నా కానీ అన్నకంటే తక్కువ సంపాదిస్తున్నాడు అని
మా ఆయన అంటే చిన్న చూపు. వాళ్ళు కోరి తెచ్చుకున్న అల్లుడే కదా, తను ఎంత బాగా చూసుకున్నా పరాయివాడే అన్నట్టు, ఆస్తి కోసం అన్నట్లు మాట్లాడుతోంది మా అమ్మ. ఇన్ని రోజులు చూసుకున్న దానికి కూడా రాద్ధాంతం చేస్తుంది. ఆస్తుల కోసమే చేస్తున్నట్టు డబ్బు బంగారం దాచుకుంటుంది అని ఏడుస్తుంది స్వాతి. మా ఆయన వచ్చి అలా ఏమీ కాదులే చిట్టి తల్లి, ఇటువంటివి పట్టించుకోకూడదు అని బయటికి తీసుకెళ్ళాడు. స్వాతి చెప్పింది నిజమే కదా, తను అయిన దానికి కాని దానికి దగ్గరుండి చూసుకున్నా కానీ నిందలు పడాల్సి వచ్చింది. ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళినా కానీ పుట్టింటి మీద మమకారంతో ఎంత బాగా చూసుకున్నా అలాగే మాట్లాడతారు. పెళ్ళి అయ్యాక ఆడపిల్ల అత్తగారింటో పుట్టింట్లో రెండు చోట్ల అతిథిగానే చూస్తారు తప్పితే తమ పిల్లలాగా చూడదు ఈ లోకం. పుట్టినప్పటి నుండి బరువుగా భావించి ఎప్పుడెప్పుడు చేతులు దులిపేసుకుందామా అనుకుంటారు తల్లిదండ్రులు. పెళ్ళి అయిన తర్వాత ఇంటి కోడలైన పరాయి పిల్లలాగే చూస్తారు అత్తగారింట్లో. ఏంటో ఆడపిల్లకు భరోసాగా భర్త ఉంటే నందనవనం అనుకోవాలి, లేకుంటే మన కర్మ ఇలాగే రాసిపెట్టింది అనుకోవాలి అనుకున్నాను. ఆలోచిస్తూ ఉండగా మా ఆయన పక్కకు తీసుకెళ్ళి తిను అని టిఫిన్ పెట్టాడు. వద్దండి అన్నాను. అలా అనకు భూమి, ఈ తతంగం ముగిసేసరికి రేపు సాయంత్రం అవ్వచ్చు. అంతవరకు నువ్వు ఇలాగే ఉంటే నీరసం వస్తుంది. నీకు నెల తప్పింది ఈ మధ్యగా, ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అని తినబెట్టబోయాడు. వారించి ఇక్కడ బాగోదండి అని నేనే తిన్నాను. పాపం కదండి స్వాతి అని అన్నాను. ఏం చేద్దాం భూమి, కొంతమంది ఆడపిల్లలు అన్ని రకాలుగా ఇరు కుటుంబాలను చూసుకుంటారు. మరికొన్ని చోట్ల చూస్తే అదే ఆడపిల్లలు ఎవరిని చూసుకోరు. కొడుకులు అంతే, కూతుర్లు అంతే. కాసే చెట్టుకే రాళ్ళు దెబ్బలు అన్నట్లు బాధ్యతగా ఉన్న వాళ్ళకే అన్ని నిందలు అపవాదాలు. ఎక్కువ ఆలోచించకు అన్నాడు. రాత్రి అంతా అందరూ మెలకువగానే ఉన్నారు. తెల్లవారాక కొడుకు కోడలు వచ్చారు. వచ్చి రాగానే ఐస్ బాక్స్ ఓపెన్ చేసి కాసేపు తండ్రి దగ్గర కన్నీళ్లు పెట్టుకొని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫంక్షన్కి వచ్చినట్టు టిఫిన్ చేస్తున్నారు ఇద్దరు. మా ఆయన వెళ్ళి పలకరించి మిగతా కార్యక్రమం మొదలుపెట్టారు. కొడుకు వచ్చాడన్న మాటే కానీ ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. చివరి క్షణాలు దాచుకోవాలి అంటూ వీడియో కవరేజ్ కూడా ఏర్పాటు చేసేసరికి అందరూ తయారవ్వడం మొదలుపెట్టారు. అది చూసి నోరు వెళ్ళబెట్టడం మా వంతయింది. మా ఆయన అన్నట్టు సాయంత్రం కల్లా తతంగం ముగిసింది. కొడుకు లెక్కలు కట్టి తండ్రి కార్యక్రమం మొత్తానికి డబ్బులు ఇచ్చి పంపించాడు. అత్తగారేమో కొడుకును వదలకుండా తిరుగుతుంది. కోడలు వచ్చి భర్తతో మామయ్య గారి ఖర్చులు పూర్తి అయ్యాక ఇక వచ్చే అమౌంట్ తనకు ఇవ్వమని అడగడంతో బావగారు ఒప్పుకున్నారు. వామ్మో, ఇదంతా చూసి నేను కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తెరిచి చూస్తే మా ఆయన కంగారుగా నా చేయి పట్టుకొని ఉన్నాడు. లేచాక చెప్పాను కదా ఎక్కువ పనులు చేయొద్దని అని అన్నాడు. తనకు తెలియదు కదా నేను ఎందుకు పడిపోయానో. స్వాతి దగ్గర కూర్చొని ఉంటే బావగారు, అదే స్వాతి అన్నగారు వచ్చి అమ్మను అక్కడకు తీసుకెళ్ళడానికి మీ వదిన ఒప్పుకోదురా, నువ్వే చూసుకోవాలి. కూతురైనా కొడుకులాగా నా బాధ్యతలు తీసుకున్నావు. థ్యాంక్స్ చెప్పడం తప్ప నేను ఏమీ చేయలేని అశక్తుడిని అన్నాడు. అమ్మ ఏమన్నా పట్టించుకోకు, ఎన్నాళ్ళు చెప్పు అని చేతిలో ఒక బ్యాగ్ పెట్టి దాచుకో అన్నాడు. భార్య రావటంతో ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోయాడు. స్వాతి బ్యాగ్ ఓపెన్ చేసి చూసింది. తండ్రి అన్న తనకు ఇచ్చిన ఆస్తి, డబ్బులు, ఇంకొన్ని నగలు ఉన్నాయి. ఏవో బ్యాంక్ బుక్స్ కూడా ఉన్నాయి. కాసేపటికి తల్లి వచ్చి మీ నాన్న నీ మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు, అందులో నాకు నా కొడుక్కి కూడా సగం ఇవ్వాలి అని ఇంకో పాస్బుక్ ఇచ్చింది. నేను పోయేలోగా నా కొడుక్కి నువ్వు ఇవ్వాలి అని ఆర్డర్ వేసి వెళ్ళింది. మా ఆయన వచ్చి స్వాతితో, చూడు స్వాతి, ఇవన్నీ మనసులో పెట్టుకోకు. ఎన్నాళ్ళు చెప్పు, నాన్న పోయారు, మహా అయితే ఇంకో 3 లేదా 4 ఏళ్ళు అన్నాడు. అయ్యో అదేం లేదు అన్నయ్య, అమ్మ ఏదో అంటుంది అని తన చావు గురించి ఆలోచించను అంది స్వాతి. నాకు తెలుసు అని ఊరడించాడు. అలసట ఎక్కువ అవ్వడంతో త్వరగా నిద్రపోయాను. లేచేసరికి మా ఆయన వంటింట్లో కుస్తీ పడి ఉప్మా చేసి సిద్ధంగా ఉంచాడు. నాకు ఆలోచనలు ఆగలేదు. చూడు భూమి, ఎక్కువ ఆలోచించకు, నాకు తెలిసింది చెబుతాను విను. ఆడపిల్ల పుట్టినాక తల్లిదండ్రుల ప్రేమ కోసం ఆశపడుతుంది. దొరకొచ్చు, దొరక్కపోవచ్చు.
పెళ్ళి అయ్యాక అత్తగారింట్లో కూడా అందరి ప్రేమ కోసం తాపత్రయం పడుతుంది. అక్కడ అంతే, ఉండొచ్చు ఉండకపోవచ్చు. పిల్లలు పుట్టాక వాళ్ళను పెద్ద చేశాక కూడా అదే జరుగుతుంది. రెక్కలొచ్చిన పిల్లలు చూడొచ్చు చూడకపోవచ్చు. ఆడపిల్ల ప్రేమ విషయంలో ఆశతో ఆరాటపడుతూనే ఉంటుంది. విఫలం అయితే ఎవరిని నిందించదు, సఫలం అయితే అంతా ఆ భగవంతుడి దయ అనుకుంటుంది అన్నాడు. ఇదంతా నాకు మా అమ్మ చెప్పింది. కానీ నీకు చెప్పే సమయానికి తను లేదు. అందరూ నిన్ను దురదృష్టవంతురాలివి అని, అత్త లేదు కాబట్టి అదృష్టవంతురాలివి అన్నా నువ్వు పట్టించుకోకు. ఎందుకంటే ఒక మనిషిని ఇంకో మనిషి అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది ఏదైనా అన్నాడు. జ్ఞానం ఇచ్చిన కృష్ణుల్లా కనిపించాడు మా ఆయన నాకు. నిజమే, మా ఆయన మాధవ్. అవును మాధవ, నువ్వు చెప్పింది అక్షరాల నిజం అన్నాడు మా మామయ్య. ఏంటి నాన్న ఇంత లేట్గా వచ్చారు అన్నాడు మాధవ్. పోయిన చోట అందరం ఒక చోట ఉంటే బాగోదు మాధవ. నువ్వు ఎలాగో అన్నీ చూసుకుంటున్నావు. భూమి కూడా స్వాతితోనే ఉంది. నాకు ఇంకేం కావాలి? మీరందరూ బాగుంటే అదే చాలు నాకు అన్నారు మామయ్య. నా అదృష్టం బాగుంది కాబట్టి నిన్న అందరూ అనుకునేంత దరిద్రపు పిల్లలు నాకు కలగలేదు అని నవ్వాడు మామయ్య. నిజమే కదా, అర్థం చేసుకునే వారుంటే ప్రతి ఆడపిల్ల జీవితం ఒక నందనవనం అనుకున్నాను నేను. సమాప్తం.